చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు మన డబ్బులు అంటే కట్టే ఛాన్స్ లేదు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మన ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి, మనం ఒక ఏడాది కట్టం, తర్వాత రెండో ఏడాది కావాలంటే మనం డైరెక్ట్ గా ఆన్లైన్ లో కట్టడానికి కుదరదు. వెళ్ళి వాళ్ళతో కలుసుకుంటే వాళ్ళు ఒక్కోసారి అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఈ ఏడాది ఎల్ఐసి ఏం అనౌన్స్ చేసింది, గతంలో ఎప్పుడెప్పుడు మీరు డ్రాప్ అయిపోయిన పాలసీలు ఇప్పుడు కట్టండి అంటుంది. ఒక వరుసగా 2-3 ఏళ్ళు మీరు కట్టలేదు అనుకో, 10% 11% కట్టారని కదా ఇలా లెక్క చెప్తున్నటువంటిది. అంటే ప్రభుత్వం సార్, అది రైతులు కట్టింది, రైతులను వ్యక్తిగతంగా కట్టమన్నారు కదా. అంటే సెల్ఫ్ అని కాదు, సెల్ఫ్ గా కట్టడానికి ఉండదు. అట్లా ఉంటే గనక అసలు దేశంలో రైతులు బాగా పండగ చేసుకోవచ్చు. మన ఇన్సూరెన్స్ పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి ఉంటాయి కదా, అలాగా రైతులకు ఉండదు అవకాశం. అట్లా ఇప్పుడు ప్రతి రైతు తన పొలానికి కట్టచ్చు ఇన్సూరెన్స్ అన్నారు అనుకోండి, ప్రతి రైతు కట్టేసుకుంటారు. దానివల్ల ఇప్పుడు ఈ ఏడాది నా పంట వేసాను, నేను నా పంట రాలేదు, నేను డబ్బులు ఇవని అడుగుతారు కదా. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు దివాళా తీస్తాయి. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు మనం ఏడాదిలో రైతు 3 పంటలు వేస్తుంటే 1, 2 కరెక్ట్ గా వస్తుంది. 2 వచ్చే చోట అదృష్టవంతుడు, 3 వచ్చినటువంటి వాడు మహా అదృష్టవంతుడు, 1 సవ్యంగా నిలబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వరదలు వచ్చే ఏరియా ఉందనండి, కృష్ణా డెల్టా. ఇదివరకు 3 పంటలు వేస్తే 1 పర్ఫెక్ట్ గా వచ్చేది, 1 సగం వచ్చేది, సగం మందికి వచ్చేది, 1.5 పోయేది. ఇప్పుడు కూడా మొన్న వరద వచ్చింది, కొట్టుకుపోయినాయి కదా. ఇప్పుడు పోలవరం ఆ ఏరియా మీకు తెలుసు కదా, అక్కడ ఎట్లా ఉంటాయి. వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టేస్తారు, పోతుంది వరదకి, డబ్బులు మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాలి కదా. అంటే రైతులందరి దగ్గర నుంచి ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా లాభపడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడో నేను జెమినీలో ఉన్నప్పటి నుంచి కడుతున్నా, 2010 తర్వాత నుంచి. ఎందుకంటే అదేదో మనకి దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లో చూపెట్టుకోవడానికి ఉంటుంది పాలసీ, కాబట్టి కడుతున్నా అప్పటి నుంచి కడతంటే ఈ రోజు వరకు నేను ఒకసారి కూడా క్లెయిమ్ చేయాలి. కానీ నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నా. పెద్దదేదో ఇన్పేషెంట్ అయినప్పుడు చూసుకుందాంలే అన్నటువంటిది. ఇన్పేషెంట్ అయినప్పుడు కూడా 2 రోజులు 3 రోజులు వాళ్ళు అడిగే 50,000 60,000 ఆడికి మళ్ళీ దాంట్లో క్లెయిమ్ చేసేది ఎందుకు అని చెప్పి వదిలేసాను. ఇప్పుడు